తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో కమింగ్ టు మన సతీ లీలావతికి వస్తే సప్తగిరి గారిని మళ్ళీ కొంచెం అంటే ఒక ఆయన మంచి రా కామెడీ, మంచి ప్యూర్ కామెడీ, ఒక ఫుల్ ఆయన ఎనర్జీ అంతా పెడితే ఎలా ఉంటుంది అనేది ఇందులో చూపించబోతున్నారు అనేది అర్థమవుతుంది. చూస్తే ఆ పోస్టర్స్ కానీ చిన్న చిన్న కట్స్ కానీ భగవద్గీత ఆ రోజు మాట్లాడుకున్నాం కదా ఆ గీతా సందేశం ఏదో ఇవ్వబోతున్నారు కాబట్టి సప్తోస్ క్యారెక్టర్ ఇస్ ఇట్స్ హిలేరియస్ అనమాట. అదే హీజ్ ఆ మూవీలో హీజ్ అ థీఫ్, బట్ ఆ థీఫ్ ఒక మంచి థీఫ్, ఎట్లా కలపాలని చూస్తాడు ఇది హస్బెండ్ వైఫ్ని. సో నార్మల్గా థీఫ్ ఎవరు కలపాలని చూడరు కదా. సో ఇట్ ఈస్ లైక్ ఈజ్ అ వెరీ ఎనర్జెటిక్ గై అండ్ తన పోర్షన్ అంతా ఐఎమ్ షూర్ మనం అది ప్రేమ కథ చిత్రంలో ఎట్లా చూసాము, దిస్ విల్ బీ ద సేమ్ ఈక్వల్ టు దట్ లెవెల్. హిల్ పీపుల్ విల్ లవ్ హిజ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద మూవీ. దాంతోపాటు నరేష్ గారు యాజ్ అ ఫాదర్ యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ ఎమోషన్స్ ఇన్ ఇట్. అండ్ తాగుబోతు రమేష్, హీ హాజ్ అ డిఫరెంట్ అంటే ఎవ్రీబడి హ్యాస్ అ గుడ్ దిస్ వన్. దీంట్లో కొత్తగా వచ్చేది పొట్టి జాఫర్ అని మీరు ఉంటారు విక్రమ్లోను. యూ హెవ్ సీన్ హిమ్ ఇన్ ఆల్ దట్ విలన్, ఇది ఒక విలన్ పక్కన జైలర్లో విలన్ ఇది, బట్ ఒక కామెడీగా ఒక ఇది టోటల్ కామెడీగా దిస్ ఇస్ ద ఫస్ట్ విల్ బీ ఫర్ హిమ్. ఇట్ విల్ బీ ఒక వైఫ్ బావ అంటే మనం ఏదో 6 feet బావ, లేకపోతే సుబ్రాజ్ లాగా, లేకపోతే ఎవరో పెద్ద లైక్ ఆ హైట్లో ఉండే ఆ స్టేటస్లో ఉంటే వస్తాం కదా. బట్ ఇదేంటంటే లావణ్య కన్నా పొట్టిగా ఉంటాడు అనమాట. సో హీ లవ్స్ లావణ్య, బట్ యూనో లవ్ ఫెయిలియర్ అవుతుంది. సో ఆల్ దట్ ఫన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ ఆల్ ప్యాకేజ్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్. లావణ్య గారి బావ అంటే చాలా ఫన్నీగా ఉంటాడు. అంటే నీకు ఫస్ట్ సీన్లోనే భలే నవ్వు వస్తుంది.